రాధా మనోహరం అండి. పోస్తూనే ఉన్నాయి, అసలు భలే ఉన్నాయి. మంచి మంచి కలర్స్ అయితే షేడ్ వస్తూ ఉంటుంది రోజు. ఇవన్నీ ఇంకా మిగతా అన్నీ తెలుసు కదా మీకు. ఈ మందార పూలు మెత్త అన్నీ చూస్తూనే ఉన్నారు కదా. రాధా మనోహరం అయితే చక్కగా దండ కూడా అల్లొచ్చు. బట్ అదైతే వేసినప్పుడు నేను ఎప్పుడు అంత ఎక్స్ప్లెయిన్ చేయలే. డ్రాగన్ కూడా దేవుడికి పెట్టాను, ఎందుకంటే ఇంట్లో కాసింది అందుకని చెప్పేసి అయితే డ్రాగన్ ఫ్రూట్ ప్రసాదంగా పెట్టానండి. పెట్టచ్చా లేదా కూడా తెలియదు. నా దగ్గర ఏముంటే అవి అయితే నేను దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టేస్తాను. చూసారు కదా, రాధా మనోహరాలతో అయితే పూజ చేసుకున్నాను వినాయకుడికి. అట్లాగే వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టాను. కొంచెం అంతా దీంతో పాటు పంచదార కూడా పెడతాను నేను. ఇదిగోండి రైస్ ఏంటంటే పిఎల్లు సగము సన్నబియ్యం సగము అలాగా కలిపి తినగలుగుతున్నాం, లేకపోతేనేమో తినలేకపోతున్నాం. అందుకని అలాగైతే అంత వైటిష్గా అందుకొచ్చింది. ఇది దొండకాయ కూర, దొండకాయ ఫ్రై. మా ఇంట్లో నేను మా పిల్లలు మాత్రమే తింటాము. మా హబ్బీకి అసలు ఇష్టం ఉండదు. పచ్చడి చేస్తే ఎక్కువ అయిపోయి అవ్వట్లేదు, అందుకని చెప్పేసి ఫ్రై అయితే వేసుకున్నాను. నేను మీ సుజాత, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి ఇలా అయితే కర్రీ అయితే చేసేసాను. ఎలా చేశాను ఏంటి అనేది అయితే వీడియో చూపించేస్తాను, చూసేయండి. ఇదైతే రైస్ మామూలుగా విడిగా వండుకున్నానండి. ఎందుకు విడిగా వండావు అంటే ఈరోజు అయితే మా హబ్బీ లేరు బాక్స్కి. సో నేను ఒక్కదాన్నే కాబట్టి డైరెక్ట్గా ఇలాగా పాత్రలో పెట్టి విడిగా అయితే వండుకున్నాను. అదే ఇవాళ స్పెషల్, కుక్కర్లో పెట్టలేదు. దొండకాయలు చూసారా, మామూలుగా వీటిల్లో కూడా రకాలు ఉంటాయి అనుకుంటండి. ఇవి అయితే పెన్సిల్ దొండ కాదు, చాలా పెద్దగా ఉన్నాయి. మీరు గమనించినట్లయితే దొండ తింటే ఉన్నది పోతుంది మతి అది ఇది అని అయితే చెప్తారు, కానీ దొండకాయలో హై రిచ్ బ్లడ్ పడుతుంది అని అయితే విన్నానండి నేను రీసెంట్గా. కానీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే దొండకాయ తింటే బుద్ధి పెరగదు అది ఇది అని చెప్తూ ఉంటారు. బట్ ఇదైతే చాలా గుజ్జుగా ఉంది. అట్లాగే వచ్చేసేసరికి పండిన కాయ కూడా చూపిస్తాను. అసలు పండిన కాయ కూడా ఎంత జ్యూసీగా ఉందో. మామూలుగా మనకి ఇంట్లో కాయించుకుంటేనే డిఫరెన్స్ అండి. అలాగా బయట వాటికి ఇంట్లో వాటికి డిఫరెన్స్ ఏంటంటే మన ఇంట్లో ఈ గుజ్జుగానే ఉంటాయి. అది పెన్సిల్ దొండ మామూలు దొండ అనేది కాదు, కానీ ఇది మరి ఎందుకు పోషకాలు ఎక్కువ ఇవ్వడం వల్ల లేకపోతే ఇది ఏదన్నా హైబ్రిడ్ రకం అనేది నాకు తెలీదు. బట్ అయితే అది చాలా పెద్దగా అయితే వచ్చినాయి. వేరే నేను వేసినప్పుడు ఫస్ట్లో వచ్చినాయి, ఒక 7-8 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు అయితే సన్నగా ఉండేవి. అవి పెన్సిల్ దొండ అంటారని తెలుసు. ఇదైతే పెట్టికోట్ క్లాత్ తెచ్చుకుని మించి 4-5 నెలలు అయింది ఇప్పటి వరకు. అసలు మిషన్ మొహమే చూడట్లేదు కదా. సో అందుకని క్లాత్ అయితే ఎక్కడ ఉంటే తీసా బయటికి. ఎక్కడో అంటే పురావస్తు శాఖలో దొరికింది. అలాగా అన్నీ పాతాళంలో నుంచి అయితే బయటికి తీసి ఇలాగ ముక్క అయితే చూశాను. ఇదైతే వెనకటి రోజుల్లో అయితే బిన్నీ క్లాత్ తోటి కుట్టించుకునేవాళ్ళం. ఇప్పుడు బిన్నీ క్లాత్ అంటే అసలు అది చాలా ఇదిగా ఉంటుంది. ఇదైతే పాప్లైన్ అంటారు కదా, అది తీసుకున్నాను. 2 పెట్టికోట్స్కి తీసుకున్నా. మామూలుగా కొనుక్కున్నాయి హాఫ్ లెంతే వస్తాయి కదా. ఇవైతే మనకి ఎంత కావాలంటే అంత లెంతీగా కుట్టించుకోవచ్చు. నేను ఇప్పుడు ఇంకా 40+ వచ్చేసినప్పుడు హాఫ్ పెట్టికోట్లు వేసుకుంటే డ్రెస్సులు బాగుండట్లేదండి. కొంచెం ఏదైనా పిల్లలు పెరిగిపోయారు, మనకు కూడా కొంచెం 40+ వచ్చేసాము. అలాగే కొంచెం వేసుకున్నాము అంటే పెద్దరికంగా ఉండాలి కదా. అందుకని చెప్పేసి అయితే పెట్టికోట్స్ ఓన్గా అయితే స్టిచ్ చేసుకుంటున్నా ఈ ఇయర్. ఇదైతే కొంచెం మెజర్మెంట్లు అవి అన్నీ అయితే చూసుకుని పెట్టుకుంటున్నాను. నేనైతే ఆ కొలతలు అయితే ఏం చెప్పట్లేదండి, ఎందుకంటే ముందైతే డైరెక్ట్ వాయిస్ ఇచ్చాను. కానీ అంత నేనేమి ఇది స్టిచ్చింగ్ బ్లాగులు కాదు కదా, అందుకని చెప్పేసి నేను కొలతలు అవి అయితే చెప్పలేదు మీకు ఎక్కడ కూడాను. ఇదిగోండి, ఇది మిషన్ అంతా అయితే నీట్గా తుడిచాను. ఎన్ని రోజులైందో దీన్ని చూసి. కాకపోతే అంతకుముందు బయట పెట్టా కదా, వర్షాకాలం వచ్చేసరికి అందులో ఎండాకాలంలో లోపల పెట్టించా, బయట కూర్చుని కుట్టలేము అని లోపల పెట్టించాక ఒక్క బ్లౌజ్ కూడా కుట్టుకోలేదు. ఇంకా అసలు లేవలేదు కదా, అందుకని చెప్పేసి కుట్టలేదు. ఇప్పుడైతే ఈ పెట్టికోట్స్ డ్రెస్ వేసుకోవాలి అంటే హాఫ్ పెట్టికోట్ వేసుకుంటే బాగుండట్లేదని అందరూ గొడవ చేస్తూ ఉన్నారు తెలిసిన వాళ్ళు. అందుకని ఇంకా ఫుల్ పెట్టికోట్ అయితే స్టిచ్ చేసుకోవడానికి మిషన్ అయితే ఇలాగ క్లీన్ చేసాను. ఆయిలింగ్ లేక మిషన్ అయితే చాలా ఇదిగా అయిపోయిందండి. దాంట్లో పల్లీలు అయిపోయినాయి, అందుకని పల్లీలు అయితే వేయించుకుందాము. ఇంతకుముందు అయితే కట్టెల పొయ్యి మీద వేయించాను కదండి ఇప్పటి వరకు.
యాక్చువల్గా దీంట్లో స్పెషల్ ఏముంది అని అనొద్దు. జస్ట్ చేసిన వర్క్ అంతా డే వ్లాగ్ లాగా చేస్తున్నాను కాబట్టి చూపించాను అంతే. ఇది మామూలుగా పొయ్యి మీద అయినా గ్యాస్ మీద అయినా ఒకలానే చేస్తాం కదా. ఇవాళ స్పెషల్ అయితే ఈ వ్లాగ్లో ఇదేనండి. మీలో ఎంతమంది వంకాయ పచ్చడి ఏ విధంగా చేసుకుంటారు అనేది కొంచెం కమెంట్ చేయండి. నేనైతే ఏం చేశానంటే చాలా లాంగ్ టైం తర్వాత ఇలా అయితే ట్రై చేశాను. మామూలుగా మా అమ్మ, మా నానమ్మ, మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే నిప్పుల మీద ఇలాగా వంకాయని కాల్చి దాన్ని ఎండుమిరపకాయలు కాల్చి అవి చేతితోటి అయితే చేసేవారండి. ఇప్పుడు నేను అంతా అయితే చేయట్లేదు కానీ కొంచెం అంతా ఆ గ్యాస్ మీద చక్కగా అయితే అది వేయించుతున్నాను. గ్రిల్లింగ్ ఉంటుంది కదా మనకి, చపాతీలు అవి అదే పుల్కాలు అవి చేసుకునేది గ్రిల్ ఉంటుంది కదా, దాంతో అయితే ట్రై చేయాలని అనిపించింది. రెగ్యులర్గా తినే ఫుడ్డే కదా, కొంచెం అది దగ్గరుండి చేసేది ఏముండదు. అందుకని పొయ్యి మీద పెట్టేసేసి అయితే నేను కిచెన్లో నుంచి బయటకు వచ్చేసాను. కొంచెం అంతా కాలి అంతా చక్కగా మగ్గిన తర్వాత ముందైతే కొంచెం కడిగేసి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి మంచిగా బాగుంటుంది. అంటే ఆ స్మోక్ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది తినేటప్పుడు. అందుకని స్మోక్ బాగుంటుంది కదా. వంకాయ పచ్చడి అంటేనే ఆ స్మోక్ ఫ్లేవర్ కోసం బొగ్గుల మీద అలా కాల్చేవారు మా పెద్దవాళ్ళు అయితే. మరి మీ పెద్దవాళ్ళు చేశారా లేదా అనేది అయితే నాకు తెలియదు కానీ మా అమ్మ కూడా నాకు తెలిసి చాలాసార్లు బొగ్గుల మీద కాల్చేదండి. కాల్చి అయితే ఇలా చేస్తూ ఉండేది. అది ఎందుకో ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను. మామయ్య గారి ఇది రోజున కార్యక్రమం రోజే చెయ్యాలి. అప్పుడు అంతా హడావుడి లైఫ్లో అవ్వలేదు, అందుకని చేయలేకపోయాను. మాకు ఇంట్లో ఇలాగ కొంచెం వంకాయ కాల్చి చేస్తే అనేది బాగానే ఉంటుంది. ఎవరికైనా టేస్ట్గా ఒకసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుంటే బాగుంటుంది అని అనిపించేలాగా అయితే వంకాయ పచ్చడి ఉంటుంది. వంకాయ అంటేనే మహారుచి కదా, ఎవరైనా ఇష్టపడేది వంకాయ. అలాంటి వంకాయని కాల్చి చక్కగా చేస్తున్నాము అంటే ఇంకా ఎంత రుచిగా ఉండాలి. అదే బొగ్గుల పొయ్యి మీద అనుకోండి, ఆ స్మోక్ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. ఇది కూడా లైట్గా అయితే వచ్చింది, బట్ అయితే మనం బొగ్గుల మీద వచ్చినంత ఆ ఫ్లేవర్ అయితే రాలేదు. ఇదంతా చాలా రోజుల తర్వాత చేస్తున్నాం కదా, కొత్తగానే ఉంటుంది. ప్రతిదీ పని కూడా మానేసాము అంటే కొత్త అనిపిస్తుందండి. ఇదిగోండి ఇక్కడైతే దోసకాయ తీస్తున్నాను. దోసకాయ ఎందుకు మళ్ళీ మధ్యలో అనుకుంటున్నారా, వంకాయ దోసకాయ అనమాట. కాల్చిన వంకాయతోటి దోసకాయ కలిపి పచ్చడి చేస్తున్నా. ఈ దోసకాయ కూడా మన ఇంట్లోదే, చిన్న దోసకాయనండి. ఇది ఒక్క వంకాయ కాల్చాను చూసారు కదా. అయినా సరే మాకు 2-3 డేస్ వచ్చే అంత పచ్చడి అయిపోయింది. బట్ నేనైతే ఇంకా వంకాయని తినట్లేదు. తినొద్దని ఎవరు చెప్పలేదు కానీ తినట్లేదు, కావాలని మానేశాను. అందుకని ఇంకా చాలా ఎక్కువ అనిపించింది ఇంట్లో. దోసకాయ కూడా గింజలు అవి పక్కన తీసేసుకుంటాను నేను. కట్ చేసేటప్పుడు చిన్నవి కట్ చేస్తాను. చాలామంది ఏం చేస్తారంటే పెద్ద ముక్కలు కట్ చేసి దాన్ని అయితే దంచుతారు రోట్లో వేసి. ఇది చక్కగా కాలిపోయింది చూసారా, మంచి ఫ్లేవర్, వాసన కూడా వేరుగా వచ్చిందండి, బాగుంది. ఈ పైన మాడిపోయిందంతా అయితే తీసేసుకుని ఓన్లీ లోపల గుజ్జు. ఇప్పుడు మనం అదే ఆయిల్లో మగ్గించుకున్నాం అనుకోండి, ఆ పై తోలంతా ఉంచేసుకుంటాం కదా. ఇప్పుడు ఇలా కాల్చింది ఏమవుద్దంటే ఆ పైన కాలిన తోలంతా అయితే తీసేసి చక్కగా అయితే పచ్చడి చేసుకుంటాం కదా. అదనమాట దీని టేస్ట్ అనేది అలా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడైతే సన్నికట్లో మిక్సీలో వేసి మామూలుగా అయితే ఇలా కాల్చిన పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే చేత్తో పిసికేస్తారు. దానికి ఏమీ దంచాల్సిన పని కానీ మిక్సీ వేయాల్సిన పని కానీ ఏమి ఉండదు. ఇంత చిన్నగా ముక్కలు కోసాం కాబట్టి దాంట్లో వేసి దోసకాయ ముక్కలు కూడా బాగా కలబెడతారు అనమాట. కలబెట్టేసి చేసేసుకుంటారు. వంకాయని కూడా చేత్తో పిసికేస్తారు. అలా చేయాలనే ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశాను. బట్ మళ్ళీ గుర్తొచ్చింది నాకు, అవంతా మంట పడుతుంది కదా. ఇవన్నీ చేశాను అంటే మళ్ళీ 2 రోజులు ఆ చేతులు మంట, అది అంత గ్లౌజులు ఉన్నాయి కానీ గ్లౌజులకి మనం అనుకున్నంత కలపలేకపోతున్నాం అండి. ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇబ్బంది పడతాను అని గ్లౌజెస్ వాడడమే కానీ చెయ్యి ఉన్నంత ఫ్రీగా మనకి గ్లౌజెస్తో రాదండి. ఇదిగోండి చక్కగా పచ్చడి అయితే చెప్పా కదా, ఇద్దరమే ఉండేసరికి 2 డేస్కి సరిపోయే పచ్చడి అయితే అయిపోయింది. చక్కగా దీనికి తాలింపు పెట్టుకొని అంత కరివేపాకు వేసుకుంటే ఆహా వాసన వచ్చింది చూశారు. ఆ తాలింపే రుచి అండి. దేనికైనా మంచిగా తాలింపులోనే ఉంటుంది మొత్తం పచ్చడి రుచి అంతా. పచ్చడే కాదు, కూరల్లో అయినా తాలింపే రుచి. అందులో ఇలాంటి రోటి పచ్చళ్ళలో ఎల్లుల్లిపాయ వేసుకున్నామంటే మనం వేడి అన్నంలో వేసుకుని తింటే ఆ వాసన 2 గదులు అవతలకైతే వస్తుందండి. ఎల్లుల్లిపాయలో ఉన్నంత మంచి గుణాలు అవి అనమాట.
ఉట్టిగా అలాగో మనం ఎల్లుల్లిపాయ తిన్నాం కదా, ఇలా వేటిల్లో అయితే ఎక్కువ ఎక్కువ వేసుకోండి. ఈవిడికి చాదస్తం ఎక్కువైపోయిందని చెప్తుంది అనుకుంటున్నారా? అనుకోకండి, మీ హెల్త్ కోసం. ఇక్కడైతే నైట్ వచ్చేసేసరికి నేను టిఫిన్ చేసుకుందామని రెడీ చేస్తున్నా. ఏం టిఫిన్ అనుకుంటున్నారో అది కూడా చెప్పేస్తా, చూసేయండి. చక్క జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు చిలుకలు కోసుకున్నాను. ఇదైతే గోధుమ పిండి ఒక గరిటె తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసేసరికి రాగి పిండి చూపించా కదా ప్రీవియస్ వీడియోలో, రాగి పిండి చాలా ఉందండి, అది ఎలా సేల్ చేయాలో తెలియట్లేదు. అందుకని ఇలా రొట్టె రూపంలో అయితే ఎక్కువ తింటాం కదా, అందుకని చేశాను. ఇది వీడియోలో ఒక్క గరిటె వచ్చింది, బట్ 3 గరిటెలు రాగి పిండి తీసుకున్నాను, ఒక గరిటె గోధుమ పిండి తీసుకున్నా. జస్ట్ ఏంటంటే మా హబ్బీ తింటారేమో అన్న ఉద్దేశంతో తీసుకున్నాను, లేకపోతే గోధుమ పిండి అవసరం లేదు. చాలా బాగా వచ్చిందండి. అల్లం అయితే ఇంట్లో కనిపించలేదు, తెప్పించలేదు కదా, అందుకు లేదు. ఇవి అయితే ఇలా స్టోర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ జ్యూస్ వేసుకున్నాను. అక్కడ పొయ్యి మీద వచ్చేసి కలిపించాను కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే రాగి ఏమంటారు, రొట్టి అంటారు, ఎందుకంటే నేను తెప్పాల రొట్టి టైప్లో అయితే కాల్చానండి. నాకు అలాగా ఒకసారి చేస్తే చాలా రుచిగా అనిపించింది, అందుకని చేశాను. చూసారా మంచి కలర్ వచ్చింది. మన ఇంట్లో కదండి, మంచి టేస్ట్ కూడా ఉంది, ఏమీ యాడ్ చేయకోకుండానే స్వీట్గా ఉంది. ఇదిగోండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టిన తర్వాత చక్కగా అయితే 1-2 సార్లు బాగా చేసుకున్న పిండి ముద్ద ఏదైతే ఉందో దాన్ని బాగా కలిపి ఇదిగా క్రిస్పీగా వచ్చేలాగా చేసుకుని తర్వాత ఇలా అయితే ప్యానానికి అంటించుకున్నాం. తెపాల రొట్టెలాగా అంటించానండి. రుచి అయితే బాగుంది, ఇలా ట్రై చేయండి. ఉట్టి గోధుమ పిండితో కూడా ఇలా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఉట్టిగా మనం పూరీలు చపాతీలు అయితే ఎక్కువ తినలేం, కానీ ఆ ఫ్లేవర్ చక్క పచ్చిమిర్చి, అల్లము, ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసుకుంటాం కదా, రియల్గా తపాల రొట్టి తిన్నామా అన్నంత రుచిగా అయితే ఉంటుంది. బట్ ఇదైతే నేను 2 రోజులు తిన్నాను. అదిగోండి కలర్ అయితే ఆ కలర్ వచ్చిందండి. నచ్చిందా? నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. బాగుందా? ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.